మీ తీర్మానం చెల్లదు. ఈ మార్పిడి జరగదు. కారణం తెలుసుకోవచ్చా భవానీ ప్రసాద్ గారు? ఎస్. ఈ ఫైల్స్ ఏమిటో తెలుసా? మీరందరూ ఈ కంపెనీ షేర్ హోల్డర్స్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా జాయిన్ అయినప్పుడు లిఖితపూర్వకంగా రాసిచ్చిన అగ్రిమెంట్స్. ఈ అగ్రిమెంట్స్ ప్రకారం ఈ కంపెనీ వ్యవస్థాపకుడుగా ప్రమోటర్గా నేను బతికున్నంత కాలం మీరు ఏ షేర్స్ని అమ్ముకునే హక్కు కానీ ట్రాన్స్ఫర్ చేసే అధికారం కానీ మీకు లేదు. ఒకవేళ స్పెషల్ క్లాజ్ ప్రకారం ఆర్థిక పరిస్థితుల వల్ల మీ షేర్స్ను అమ్ముకోవాల్సిన గతే కనుక పడితే వాటిని మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి మాత్రమే తప్ప ఇలాంటి క్రికెట్ స్ట్రాటజీలతో వచ్చే బయట వ్యక్తులకు అమ్మే అధికారం కానీ ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కానీ లేనే లేవు. సో మీ షేర్స్ ట్రాన్స్ఫరింగే చెల్లనప్పుడు ఈ అధికార మార్పిడి కూడా చెల్లదు. ఈ మంజు ఎండి సీట్లో కూర్చోవడం కూడా జరగదు. వన్ మోర్ థింగ్, లిజన్ కేర్ఫుల్లీ. మీ అందరి షేర్స్ విలువ 49% అయితే నా ఒక్కడి షేర్స్ విలువ 51%. సో ఈ భవానీ ప్రసాద్ అంగీకారం లేకుండా ఈ కంపెనీలో ఏదీ జరగదు. అండర్స్టాండ్? రమ్య, ఆ సీట్లోంచి నిన్ను కదిలించే అధికారం హక్కు ఎవ్వరికి లేదు. ఎవ్వరికి. వెళ్ళమ్మా, వెళ్ళి కూర్చో. కూర్చో. అంకుల్, సడన్ గా ఇలా మీరు తీర్థయాత్రలు చేసిన పుణ్యం కదమ్మా. ఆ భగవంతుడు కరెక్ట్ టైంకే నన్ను ఇక్కడికి పంపించాడు. ఇక్కడికి రాగానే తెలిసింది ఇక్కడ జరుగుతున్న కుట్ర ఏమిటో. అందుకే తెలిసిన వెంటనే ఇంట్లోంచి ఆ ప్రభావతిని జగదీష్ని మెడబెట్టి బయట గెంటేశాను. ఇంట్లోనే కాదు, కంపెనీలో కూడా గోతులు తవ్వే వాళ్ళందరికీ సేమ్ ట్రీట్మెంట్. చూడు రమ్య, నేను బతికున్నంత కాలం ఈ సీట్ నీదేనమ్మా, నీదే. కమాన్, occupy the seat. బంగారి, నువ్వు గవ్వలు భలే బాగా ఆడుతున్నావే. మీ ఊర్లో కూడా ఇలాగే ఆడేదానివా? ఏమో. అంటే నువ్వు ఇంతకు ముందు ఎవరెవరితో ఆడేదానివో, ఎక్కడుండేదానివో అస్సలు గుర్తులేదా? ఏమో. పద్మ, ఇప్పటికి ఒక్కసారి కాదు, 100 సార్లు కాదు, 1,00,000 సార్లు ఇదే ప్రశ్న అడుగుంటాను. ప్రతిసారి ఇదే జవాబు, ఏమో. ఎంత ఆలోచించినా ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. అక్క, హాయ్. ఏంటి డబ్బా? మీకోసమే తెచ్చాను కెమెరా. మీ ముగ్గురిని నిలబెట్టి క్లిక్ పంపించానుకో బ్రహ్మాండమైన కలర్ ఫోటో వస్తుంది. నీకు కూడా కెమెరా ఉందా? మరేమనుకున్నావు, నీ తమ్ముడంటే బాంబేకే మాల్. ఇదిగో మీ ముగ్గురు నుంచోండి. బంగారే, నువ్వు మధ్యలో నుంచో. నుంచోండి. దగ్గరగా, కొంచెం దగ్గరగా నవ్వుతూ ఉండాలి. అది రెడీ, నవ్వండి. రెడీ, స్టడీ. త్వరగా తీవయ్యా. ఇదేమన్నా అల్లాటప్ప కెమెరా అనుకున్నావా? నేను రోజు ఎంతకంటే పెద్ద కెమెరాలు షూటింగ్ లో చూస్తుంటాను. కానీ ఓకే. సరిగ్గా నిలబడమ్మా, సరిగ్గా నిలబడు. చెప్పండి మేడం. 4 రాక్షసుల చేతుల్లో నిస్సహాయంగా నిర్దాక్షిణ్యంగా నలిగిపోయారు కదా, అప్పుడు మీకేమనిపించింది? చెప్పండి మేడం. మీ ఇంటర్వ్యూని
రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా న్యూస్ పేపర్లో ప్రత్యేకంగా ఫ్రంట్ పేజీలో వేస్తాం. మా న్యూస్ పేపర్ గురించి మీకు తెలుసు కదా, అన్ని నిజాల్ని నిర్భయంగా చెబుతుంది. ఆ రాత్రి ఏం జరిగిందో మీరు నిర్భయంగా చెప్పండి. ఆ క్షణంలో మీకేమనిపించింది? మీరు మీ పెళ్లి రోజు రాత్రి మీ భర్తతో హ్యాపీగా నడుస్తున్న టైంలో 4 మృగాల్లాంటి రౌడీలు మిమ్మల్ని రేప్ చేశారు కదా, అప్పుడు మీ స్పందన ఏమిటి? ఎలా ఫీల్ అయ్యారు? బాధగా ఫీల్ అయ్యారా? భయంగా ఫీల్ అయ్యారా? కంపరంగా ఫీల్ అయ్యారా? కసిగా ఫీల్ అయ్యారా? వాళ్ళని చంపేయాలనిపించిందా? మీకే చచ్చిపోవాలనిపించిందా? కమాన్ కమాన్ కమాన్. మీ ఫీలింగ్ని ఒక్క ముక్క కూడా ఎడిట్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ చేస్తాం. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు రేప్ చేయబడ్డ ఒక ఆడది ఎగ్జాక్ట్గా ఎలా ఫీల్ అవుతుందో తెలుగు జాతి మొత్తానికి తెలుసుద్ది. చెప్పండి చెప్పండి మేడం. రేపు జరుగుతున్నప్పుడు, జరగక ముందు, జరిగిన తరువాత మీ స్పందన ఏమిటి? స్టాప్ ఇట్! నీకు రేప్ చేయబడ్డ క్షణంలో ఒక ఆడదాని స్పందన కావాలా? సిగ్గు లేదా మాట్లాడడానికి? శ్యామలరావు గారు, షట్ అప్! ఎద్దు వీపు మీద కుండైతే తన ముక్కుతో కొరికి కొరికి హింసించే గద్దలకి ఒక పెన్ను ప్యాడు పట్టుకొని అలా నిస్సాయంగా పడి ఏడుస్తున్న ఒక ఆడదాన్ని నీ స్పందన ఏంటో చెప్పు, నీ ఫీలింగ్ ఏంటో చెప్పు, గాడిద గుడ్డేంటో చెప్పు అని ఇంటర్వ్యూల పేరుతో పీకుతున్న మీకు ఏమైనా తేడా ఉందా? అసలు మీరు మనుషులేనా? శ్యామలరావు గారు, షట్ అప్! షట్ అప్ అండ్ గెట్ అవుట్! గెట్ లాస్ట్! చూసారా సంజయ్ గారు, చాయ్ ఏడుస్తూ ఉంటే వాడి చెత్త ప్రశ్నలతో మానవత్వం లేని మనుషులు. వాళ్ళ పేపర్ సర్క్యులేషన్ గురించి తప్ప పాపపుణ్యాల గురించి వాళ్ళకేం పడుతుంది సంధ్య? ఛాయా, ప్లీజ్ ఊరుకో ఛాయా. అయిపోయింది, అంతా అయిపోయింది సంధ్య. ఏమైపోయింది ఛాయా? ఎంత ధైర్యంగా ఉండేదానివి, నువ్వేనా ఇలా? నా ధైర్యమే నా కొంప ముంచింది, నా బ్రతుకు నాశనం చేసింది. ఛాయా, జరిగింది దారుణమే, కానీ ఎన్నాళ్ళేలా? ఛాయా, ఊరుకో ఛాయా. నీకు అర్థం కాదు సంధ్య. నాకు బ్రతకాలని లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది. ఛాయా, ఛాయా, చూడు, నువ్వు ఏడుస్తుంటే పాపం నీకోసం శ్యామలరావు గారు ఎలా అయిపోతున్నారో. ఛాయా, చావు ఏ సమస్యకో పరిష్కారం కాదు. అయినా జరిగిన దాంట్లో నీ తప్పేముంది? అదంతా ఒక పీడకలు అనుకొని మర్చిపోండి. మీకు తోడుగా మేమంతా ఉన్నాం. అదే మాట నేను 1,00,000 సార్లు చెప్పాను సార్. కానీ కళ్ళ ముందే తనకింత అన్యాయం జరుగుతుంటే రక్షించుకోలేని అసమర్థుండి. ఛాయా, ఛాయా. శ్యామలరావు గారు, ఆ స్థితిలో మీరే కాదు, ఏ మగాడున్నా ఏమీ చేయలేడు. బాధపడకండి. జరిగిందాన్ని తలుచుకొని బాధపడితే ప్రయోజనం లేదు. ఛాయా, ఒంటరిగా ఉంటే ఇలాగే పిచ్చెక్కినట్టుంటుంది. నా మాట విని మా ఇంటికి రా. వద్దు, నేను రాను, రాలేను, ఎక్కడికి రాలేను, ఎవరికి నా మొహం చూపించలేను. ఛాయా, ఏంటా మాటలు? సిగ్గుపడాల్సింది, తలదించుకోవాల్సింది నువ్వు కాదు, వాళ్ళు. మానవ మృగాల్లాంటి వాళ్ళు. జరిగిన దానికి చిలువలు పలువులు కల్పించి భూతద్దంలో చూపించి సొమ్ము చేసుకోవాలనుకునేది వాళ్ళు. అలా చెప్పండి సార్. ఛాయ్ అలా ఉంటే నాకు పిచ్చెక్కిపోతుంది.
ఛాయా, నా మాట విను. కాస్త చేంజ్గా ఉంటుంది. మా ఇంటికి వెళ్దాంరా. చూడమ్మా ఛాయ, పెద్దవాడిగా నేను మాట చెప్తున్నాను. కాలం ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తుంది, ఎలాంటి గాయాలనైనా మాన్పుతుంది. రేపటి నుంచి నువ్వు మళ్ళీ మామూలుగా ఆఫీసుకు రా. పనిలో పడితే నీలో కొంత మార్పు కూడా కనిపిస్తుంది. త్వరగా కోలుకునే శక్తి కూడా వస్తుంది. లే ఛాయా, మా ఇంటికి వెళ్దాం పదా. లేచి మొహం కడుకొని డ్రెస్ చేసుకో. సంధ్య, నేను నేను నువ్వెప్పటికీ నువ్వే. నాకు తెలిసిన ఛాయా బాధలకి భయపడిపోదు, ఎన్ని అవాంతరాలు వచ్చినా కుంగిపోదు. నువ్వెప్పటికీ నువ్వుగానే ఉంటావు ఛాయా. కమాన్, గెటప్. హాయ్. పైకి కిందికి, పైకి కిందికి. రుకమ్మా, నేను ఎగరేస్తా. వద్దు బంగారి, నీకు చేత కాదమ్మా. నాకు చేతన అవుతుంది, నేను ఎగరేస్తా. సరే, కింద పోయకూడదే. అస్సలు పోయినంటే పోయిను. అమ్మా తల్లి. అయ్యిందా అనుకుంటూనే ఉన్నాను. నేనేం కావాలని కింద పోయలేదు. పైకి ఇంకా పైకి ఇంకా పైకి పోస్తుంటే కింద పడిపోయాయి. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదే. ఇదిగో, అలా తిట్టావంటే నాకు ఏడుపు వస్తుంది. తిట్టక ముద్దెట్టుకోనా? చాటడి బియ్యం నేలపాలు చేసింది కాక పిచ్చి చూపులు చూస్తున్నావు. నేనేం పిచ్చి చూపులు చూడటం లేదు, మంచి చూపులు చూస్తున్నాను. నువ్వు తెచ్చిన బియ్యమే పిచ్చివి. చూడు నెత్తి మీద ఎలా పడ్డాయో. సర్లే, లే జరుగు. అయ్యో అయ్యో రామ రామ. జరుగు, లేగు. లేదు, నేనే పడేశాను కదా, నేనే శుభ్రం చేస్తాను. ఏం వద్దులే తల్లి, నేను చేసుకుంటాలే. ఇవ్వు, నేను శుభ్రం చేస్తాను. ఇవ్వు. బంగారి, ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నా. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. హాయ్ పద్మ, రా రా రా, మన ఇద్దరం ఆడుకున్నావా? లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఈ పిల్లని చూస్తే నాకు నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు. ఏ ఊరో తెలియదు, ఏ పేరు అంతకన్నా తెలియదు. ఏ తల్లి కన్న బిడ్డ ఇలా నా ఇంట్లో. రుక్కమ్మక్క, బాధపడకు. తనెవరో తన వాళ్ళెవరో తప్పకుండా తెలుస్తుంది. ఆ వివరాలు తెలిసేదాకా బాధపడక నేనేం చేయగలను చెప్పు? మా సన్నాసిగాడి కళ్ళన్నీ దీని మీదే. ఎప్పుడు ఏం జరుగుతుందోనని 1000 కళ్ళతో కాపలా కాస్తున్నాను. రుక్కమ్మక్క, ఒక మాట చెప్పనా? రోజు షూటింగ్లకి తిరిగేదాన్ని. మగాడి ఆకలి చూపులు ఎలా ఉంటాయో నాకు తెలుసు. కానీ తన వైపు చూసే మగాడి చూపుల్లో ఆప్యాయతే ఉందో ఆకలే ఉందో తెలుసుకోలేని పిచ్చిది ఈ బంగారు. ఇలాంటి దాన్ని ఎన్నాళ్ళని కాపలా కాస్తావు? ఈ సన్యాసి కాకపోతే ఇంకో ఏబ్రాసి. మగాళ్ళంతా ఒకటే. తెలుసు పద్మ, కానీ తెలిసి మాత్రం ఏం చేయగలను చెప్పు? పెళ్ళి. అవును, బంగారికి పెళ్లి చేస్తే ఇక నీకే బాధ ఉండదు. ఎప్పుడేం జరుగుతుందన్న భయమూ ఉండదు. నీ ఆలోచన బాగానే ఉంది, కానీ తెలిసి బంగారిని పెళ్లి చేసుకోవటానికి ఏ మగాడు ముందుకొస్తాడు చెప్పు? బంగారి మీద మీ తమ్ముడు మోసపడుతున్నాడని చెప్పావుగా, పెళ్లి చేసుకుంటాడేమో అడుగు. ఆ సన్నాసినా? తప్పేముంది, డ్రైవర్గా బాగానే సంపాదిస్తున్నాడుగా. బంగారిని నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తే ఇద్దరు నీ కళ్ళ ముందే ఉంటారు. పద్మ, ఆడుకుందాం రా. బంగారి, మా సన్నాసిని నువ్వు మనవాడతావమ్మా? ఓ, ఎందుకన్ను? ఆడతాను. ఏ ఆటైనా ఆడతాను. గవలాడతాను, చింతపిక్కలు ఆడతాను, మనవాటు కూడా ఆడతాను. నేనే గెలుస్తాను. లెఫ్ట్
రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఆగిపోయావేం ఛాయా? రా కూర్చో, రా కూర్చో. సంధ్య, ఏం ఛాయా, ఈ ఇల్లు నీకేమైనా కొత్త? ఇంతకు ముందు ఎన్నిసార్లు రాలేదు? అప్పుడు వేరు, కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు ఏమైంది? ఏమీ కాలేదు ఛాయా. 4 గోడల మధ్య ఒంటరిగా ఉండిపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకుంటున్నావని మా ఇంటికి రమ్మన్నాను. మా నిద్రం తీరిగ్గా కబుర్లు చెప్పుకొని బోలెడు రోజులైంది. నా చేత్తో గుమ్మగుమ్మలాడి వేడివేడి కాఫీ తెస్తాను. జస్ట్ 5 minutes, ఓకే? నువ్వు ఈ మ్యాగజైన్ చూస్తూ కూర్చో, ఇప్పుడే వస్తాను. మీరు మా సందీప్త ఫ్రెండ్ ఛాయ కదూ? అవును. పాపం మిమ్మల్ని చూస్తే జాలేస్తుందండి. అయినా మీరు మాత్రం ఏం చేస్తారులేండి, కట్టుకున్నవాడి కళ్ళ ముందే ఆ దుర్మార్గులు అంత దారుణం చేస్తే. ఇంకా మీరు నయమండి, బతికి బయటపడ్డారు. ఓసారి విశాఖపట్నంలో బీచ్ రోడ్లో ఓ భార్యాభర్త వెళుతుంటే కూడా సరిగ్గా మీకు జరిగినట్లే జరిగిందట. కానీ పాపం ఆవిడ భర్తని బాగా కొట్టిన రాక్షసులు ఆవిడని వ్యాన్లో ఎక్కించుకుని పారిపోయారట. 2 రోజుల తర్వాత ఆవిడ శవం భీమిలి వెళ్లే దారిలో కనిపించిందట. అబ్బా, తలుచుకుంటుంటేనే ఒళ్ళు గగ్గురు పొడుస్తుందండి. అవును, మీరేంటి ఆ సంఘటన జరిగి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే బయట తిరిగేస్తున్నారా? ఊళ్ళో మిమ్మల్ని గుర్తుపట్టిన వాళ్ళందరూ వింతగా చూడటం లేదు? టీవీలోనూ పేపర్లోనూ మీ ఫోటో కూడా వచ్చింది కదా. ఎంతైనా మీరు మా సంగీత ఫ్రెండ్ కదా, మీకు కూడా కాస్త ధైర్యం ఎక్కువే అనుకుంటాను. అయ్యో, లేస్తున్నారు ఎందుకండి? మా సంధ్యత కోసమేనా? వస్తుందిలేండి, కూర్చోండి. అవును, మనలో మాట, ఆ సంఘటన జరిగిన తర్వాత లేడీ డాక్టర్తో పరీక్ష చేయించుకున్నారా? లేకపోతే జరిగిన ఘోరానికి తోడు ఏ కడుపు కాలు వస్తే పీకోలేక చావాలి. కావేరి, ఏంటా మాటలు? లోపలికి పో. బాగుంది, అత్తగారు తిట్టినందుకు కాదు, తోటి కూడా నవ్వినందుకు అన్నట్టుంది నీ వరుస. అయినా నీ అన్నమాటలో తప్పే ఉంది. ఈవిడ గారిని తన భర్త కళ్ళ ముందే 4 రౌడీలు రేప్ చేయడం నిజం కాదా? ఆ న్యూస్ టీవీలోనూ పేపర్లోనూ రావడం నిజం కాదా? అక్కడికి నేనేదో లేని విషయాన్ని కల్పించి చెప్తున్నట్టు అలా అరుస్తావెందుకు? కావేరి, ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. వెళ్ళు, వెళ్ళిక నుంచి. ఏ, నేనెందుకు వెళ్ళాలి? ఇది మాత్రం నా ఇల్లు కాదా? కాదని ఎవరన్నారు? కాని మనిషి పుట్టాక కాస్త ఇంగితం ఉండాలి. మన మాటలు ఎదుటి వాళ్ళని ఎంతగా గాయపరుస్తాయో అర్థం చేసుకోవాలి. బాగుంది, చాలా బాగుంది. ఈవిడ గారి కథ టీవీలోనూ పేపర్లలోనూ వస్తే లేదు గాని నేను పలకరిస్తే వచ్చిందా తప్పు? అయినా నేను మాత్రం ఏమడిగాను? లేడీ డాక్టర్కి చూపించుకున్నారా అనేగా అడిగాను. కర్మకాలి ఏ కడుపోకాలు వస్తే వినటానికి ఎంత చండాలంగా ఉంటుంది. కావేరి, నువ్వు నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. నోరు మూసుకొని లోపలికి పో. పోను, ఏం చేస్తావు? చెంప పగలు కొడతాను. నీకు చూపిద్దామని మా బంగారు ఫోటో తీసుకొచ్చా. ఇదిగోనమ్మా, మధ్యలో ఉందే అదే నా బంగారి. లేడీ డాక్టర్కి చూపించుకున్నారా అని అడిగానంతే. చెంప పగలు కొడుతుందట, పగలు కొడుతుంది.